దగిన మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, మా రాజా, మా రక్షకుడా, మీకు స్తోత్రములు. మా జీవిత కాలాలను దీవించి మరలా ప్రభా మీ యొక్క కృపా సహాయమును మాకు అందించి 4 నెలల కాలాన్ని సజీవమైన మీ రెక్కల నీడలో దాచి భద్రము చేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. తిరిగి ఈ 5వ నెలలో, ఈ 2025వ సంవత్సరములో మేమందరము కలిసి మరలా మీ సన్నిధిలో మిమ్మను ఆరాధించుటకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను కార్యక్రమాన్ని ప్రారంభించుకొనుచుండగా మీ సహాయమును అందించండి. మీ లేఖనాలలో ఉన్నటువంటి మాటలను మేము ధ్యానించుకుని దైవికమైనటువంటి అనుభవాలలో మేము ఫలించగలిగే కృప దయ చూపించండి. ఆ విధంగానే ఈ దిన కార్యక్రమాలన్నిటిలోనూ మీ సహాయమును అందించండి. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుమార్తెను బలపరచండి. పాటల్లో, వాక్య పఠనంలో, ఆరాధన వర్తమానములో, 2వ వర్తమానములో, బల్లారాధన కార్యక్రమంలో, ప్రేమ బిందు స్వీకరించుటలో, పరిచారకుల మీటింగులో, ప్రార్థనల్లో మీరు తోడుగా ఉండి ఈ దినమంతా మాకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇచ్చిన వాతావరణం బట్టి స్తోత్రములు. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలను బలపరచండి. క్షేమకర అనుభవాలు దయచేయండి. మహిమ మీ మంచి ఆలోచనలతో ఆరాధించగలిగే అనుభవాలు దయ చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. అంధకార బంధమునన్నా వరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నా వరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టియుండెను. రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టియుండెను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పాపరోగినై నేను పడియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెను. పాపరోగినై నేను పడియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధ
ఆనందము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఆసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అచ్చైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్. నడువాణ స్తోత్రం, అల్పాహులికా స్తోత్రం, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. యుగ యుగములు సజీవుడా స్తోత్రం, అతి సుందరుడా స్తోత్రం. ఏడు దీపముల మధ్యను సంచరించి జ్యోతిర్మయుడా స్తోత్రం. ఏడు హల్లెలూయా,
ఎత్తుకొని పోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఈ సన్నిధానంలోనూ మనం అందరం ఇంతగా కూడుకోవడానికి దేవుడు మరొకసారి మన పట్ల ప్రేమను కనపరిచాడు. అయితే లోకమంతటా ఒక ఎత్తులో ఉంటే దేవుడు మనల్ని లోకంలోంచి వేరుపరిచి తన ప్రేమ యందు మనల్ని నిత్య రాజ్యంలోకి తన ప్రియకుమారుడు ద్వారాగా మనల్ని అందరినీ కూడా ఒక సంఘముగా, ఒక రాజ్యముగా, రాజ్యములో తన బిడ్డలుగా, తన సొత్తైన పిల్లలుగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మరి దేవుడు లోకంలో లోకానికి తెలుసంటే తెలియదని చెప్పగలుగుతాం. ఎందుకంటే లోకం దేవుణ్ణి ఎరగలేదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగలేదు. అయితే లోకము ఎరగలేనిది మరి మనల్ని ఎరుగుతుందంటే ఎరగదు. అంటే మనం లోకానికి వేరయ్యి క్రీస్తు శరీరంలో ప్రభుయందు మనం ఉన్నామని, ఆయన ప్రేమలో మనం వర్ధిల్లుతున్నామని దేవుని మాటలుగా మరి ఆనాడు యోహాను గారు తెలియపరుస్తున్నారు. ఒకసారి యోహాను సువార్త యోహాన 1వ అధ్యాయము 1వ యోహాను సువార్త అధ్యాయము 3వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూడండి. ఒకసారి చదువుదామండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రికి ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఏ హేతువు చేత లోకం మనలను ఎరగదు, అనగా అది ఆయనను ఎరగలేదు. ఏమండి, లోకం దేవుని ఎరగలేదు. అయితే దేవుని పిల్లలమైన మనల్ని లోకం ఎరగదు. అంటే ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. అయితే అలాగే ఇంకో వచ్చింది యోహాను పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 7లో చూడండి. ఏడలో ఒకరిని ప్రేమిద్దాము, అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ఎరుగును. అయితే దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మూలంగా ఏమండి అందరినీ కూడా ప్రేమిస్తాడు. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ఎరుగును. మరి దేవుని ప్రేమ లేనివాడు దేవుని ఎరుగునంటే ఎరగలేడు. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియకుమారుణ్ణే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. మరి మనము ఎంతగా ప్రేమించాలంటే ఆ ప్రేమ లోకములో ఉన్న మన సహోదరులందరినీ కూడా అంత రీతిగా ప్రేమించమంటున్నాడు. ఏమండి, అంత పెద్ద క్రోమ అంటే ఒకటో యోహాను సువార్త 3:14 చూడండి. ఆ ప్రేమలో మరణం ఉండదండి, నిత్య జీవం ఉంటుంది. ఒకసారి చదవండి. అది మన సహోదరులు మనం ప్రేమిస్తున్నాము కనుక మరణములో నుండి జీవములోని దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణం నుండి నిలిచి ఉన్నాడు. ఏమండి, దేవుడు ఎందుకు ఈ మాట మనల్ని ఎంతగా కోట్ చేస్తున్నారంటే ప్రేమించేవాడు మరణము నుండి తప్పించబడి జీవంలోకి వెళతాడు. ప్రేమ ఎలా కనుపరుస్తామండి? ప్రేమ ఎలా కనుపరుస్తాము? మన క్రియ మూలంగా, మన జీవితాల మూలంగా ప్రేమను కనుపరచగలుగుతాం. అంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, ఆడు మరణంలోకి వెళ్ళిపోతాడు. మరి లోకములో ఉన్నవారు ఎందరో ఉన్నారు, వారు నిజంగా ప్రేమించేవారుగా ఉన్నారంటే వాళ్ళ ప్రేమ ఎటువంటిది అన్నది మన కళ్ళ ముందే చూస్తున్నాం.
ఈరోజు దేవుని మాటలు ప్రకటించిన వారిని కూడా రాళ్ళు రువి వాళ్ళని చంపుతున్నారు. మన కళ్ళ ముందు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. కానీ అంత ఇలా జరిగినా కూడా దేవుని ప్రేమను బట్టి మనం ఎవరిని కూడా మనం ద్వేషించడం లేదు, ఎవరిని అవమానించడం లేదు. అయితే ఆయన ప్రేమలోనూ జీవం ఉంది. మరణం నుండి జీవం దాటి ఉన్నాము, అది వారికి తెలియదు. కానీ దేవుడు మనకి ఎంత గొప్ప కృపను దయ చూపించాడు. అయితే ఆయన ప్రేమ ఎట్టిదన్నది మీకు ఇంకా ఆయనకి ఎంత ఇష్టమన్నది తెలియజేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. 5:1 యేసే క్రీస్తు అని ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. అంటే ఆయన మూలంగా ఉన్న వారిని ప్రేమిస్తున్నాం. అంటే మన సహోదరులు అందరూ కూడా ఆయన మూలంగా పుట్టించిన మనం అందరం కూడా ఎవరిని బట్టి పుట్టి ఉన్నామండి? యేసుక్రీస్తు వారి ద్వారాగా మనం పుట్టి ఉన్నాం. మరి మనం ఒకరిడల ఒకర ప్రేమ కలిగి సమాధానం కలిగి మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండగలుగుతాం. అంటే ఆదివారం ఒక్క దినం రోజున వచ్చి ఆయన ఆరాధించేవారుగా ఉన్నామంటే దేవుడు ఒక మాట ప్రశ్నిస్తున్నాడు. మీరు పెదవులతో నన్ను కనపరుస్తున్నాడు కానీ హృదయాన్ని మాత్రం నాకు దయ చూపిస్తుండో లేదంటున్నారు. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే ఆయన హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయపూర్వకంగా ప్రేమించమంటున్నాడు. మరి హృదయపూర్వకంగా ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలండి. ఒకసారి చూడండి, చదవండి అదే విషయం. ఆయన మనల్ని మొదట ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాడు. ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించుచున్నాడని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల తన అబద్ధికుడిగా చేసి ఉన్నాడు కదా. అది 4వ అధ్యాయంలోను 20వ వచనంలో చదువుకుంటే. అయితే మరి 5వ వచనంలో చూడండి, 2వ వచనంలో చూడండి. మనం దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చవర్తమైతమా దేవుని పిల్లలను ప్రేమించమన్నామని దేని వలన ఎరుగుదుము? మనం ఆయన ఆజ్ఞలు గైకునుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏమండి? మరి ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే ఏంటి? మరి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంటున్నాడు. అంటే దాని విషయం మరి దానికి ఆయనకి ఇష్టమైనవి ఏంటి? ఒకసారి మనం వెళ్దామండి. 1వ దశలోనిక పత్రిక 5వ అధ్యాయము ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనివ్వడి, అందరి ఎడల ఏకశాంతం గలవారై ఉండిడి అంటున్నారండి. ఏమండి? అంటే అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అంటున్నాడు. అంటే ప్రేమ ఉన్నవారు ఎవరికి బుద్ధి చెప్పమంటున్నాడు అండి? సంఘములోను అండి మన సహోదరుల మధ్యలోనూ అక్రమంగా నడుచుకునే వారు ఉంటారు. వారికి బుద్ధి చెప్పండమన్నాడు. ప్రేమ స్వరూపంగా బుద్ధి చెప్పండమంటున్నాడు అండి. అంటే ప్రేమ ఉన్నవాడు బుద్ధి చెప్పుతాడు. ఏమండి? ఇంకో విషయం అండి, బుద్ధి చెప్పండి. ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి అంటున్నాడు. ప్రేమలో ధైర్యం లేని వారికి ధైర్యం పరచమంటున్నాడు. అంటే ధైర్యాన్ని భరోసా ఇమ్మన్నాడు, ధైర్యాన్ని ఇమ్మన్నాడు. నువ్వు బలవంతుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు? శక్తిమంతుడు. నువ్వు ఎందుకు అలాగా అధైర్యంగా ఉంటున్నావని వారికి తెలియజేయాలి. ఏమండి? ధైర్యం ఉన్నవారు ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి అంటున్నాడు. అంటే బలహీనులకు ఊతనియ్యండి అన్నాడు. అండి మనలో సహోదరులు అందరూ బలహీనంగా ఉన్నారు. మరి వాళ్ళకి ఊతనియ్యాలి కదా. ఊతనియ్యడం అంటే ఏంటి? వాళ్ళకి సహకారాలుగా ఉండి వాళ్ళకి మాట భరోసా ఇవ్వాలి. నేనున్నాను అన్న ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మరి మనం అందరం ఒక కుటుంబంగా ఉండి క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉండి దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలంటే, ఆయన ఆరాధించాలంటే మనం ఒక సన్నిధానంలో ఉండి ఆయన ఆరాధించేవారుగా ఉంటాం కాదు. కానీ ఇది ప్రాముఖ్యతమే ఆరాధించడం. కానీ బయట కూడా మనం ఎలా ఉండాలి? మన సహోదరుల పట్ల సమాధానం కలిగి ప్రేమ కలిగి అధైర్యపడిన వారికి కూడా వాళ్ళకి ఓదరించాలి. కాబట్టి అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి అన్న. అందరు గడాలి అంటే అందరు వడాలంటే ఏంటండి? సంఘంలో ఉన్నవారు మన సహోదరులే కాదు, లోకములో ఉన్నవారు అందరి ఎడల కూడా దీర్ఘశాంతం గలవారై ఉండాలంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక మాట అంటే చాలు, ఆ మాట వెనక ఆ మాట ఎందుకు వచ్చింది అని ఆలోచించరు, ఆ మాట ఎందుకు అన్నారన్నది ఆలోచించరు. ఏమంటున్నాయి వాళ్ళ పట్ల మనం ఎలాగా రియాక్ట్ అవుతామండి? అంటే మనము క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాము. క్రీస్తు నా కొరకు చనిపోయాడు, ఆయన నాకు రక్షణను భాగ్యం ఇచ్చాడు
ఆడ అవతల వ్యక్తి నా మీద ఇలా తిరగబాటు చేస్తున్నాడంటే నేను ఎందుకు వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలి? ప్రభు ఏం చెప్పాడు? ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయన్ని హింసించారు, ఉమ్ము వేశారు, ఏమండి ఎన్నో రకాలుగా హింసించారు ఆయన్ని. అయినా సరే ఆయన పల్లెంత మాట కూడా అనలేదు, దీర్ఘశాంతం కలిగివారే ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? అదే స్వభావంతో అదే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ప్రభు మనకిచ్చాడు, మనం కూడా అలాగే ఉండాలి. ఏమండి ఆ ప్రేమ ఉన్నప్పుడే మనం ఆరాధించగలవారు అవుతాం, కొందరినైనా రక్షించగలుగుతాం. దేవుని ఆరాధించడం అంటే అనేకులు రక్షించబడి ఆయన సన్నిధానంలో నిత్య జీవనానికి నడిపించాలి. ఆయనకి ఇంపైన శుభాషణ ఆరాధన. ఏమండి మనం పెదాలతో గణపరిచేవారిగా ఉండకుండా దేవుని ప్రేమించే బిడ్డల వలె ప్రేమ కలిగి మనం అందరం ఉండాలి. ఏమండి చివరి మాటలుగా చెప్తున్నానండి. యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, 2వ అధ్యాయము 1 నుంచి, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండానట్టుకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఏమండి అయితే ఆయన వాక్యం ఎవడు? 5వ వచనం చదవండి, 3వ వచనం కానీ చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకుని ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. అయితే ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకునేవాడు అబద్ధికుడు, గై కొననివాడు అబద్ధికుడు. ఏమండి వానిలో సత్యం లేదు. ఎవరిలోనండి? వాక్యం గై కొనలేని వాడికి వాడిలో సత్యం ఉండదంటండి. అంటే వాక్యాన్ని గై కొనేవాడికి సత్యం ఉంటుందంటండి. అంటే దేవుడు తనలో ఉంటాడంటున్నాడు. ఆయన వాక్యం ఎవడు గైకుని వానిలో దేవుని ప్రేమ నిజంగా సంపూర్ణమై ఆయన యందు నిలిచి ఉన్నవాడేనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఉన్నామని దీని వలన తెలుసుకుందాము. ఏమండి ప్రభు ఎలాగా ఈ లోకంలో బ్రతికి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఎలాగా జీవించాడో, ఆయన్ని వెంబడించిన ప్రవక్తలు ఎందరూ ఉన్నారో, నీతిమంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ద్వారాగా మనకు జీవగ్రంథములు రాయబడినట్లుగా మనం కూడా అట్టి రీతిగా ఉండిన రోజునే ఆయన సంపూర్ణలోని ఆయన చిత్తంలో నడిచిన వారుగా ఉంటాం. కాబట్టి ఆ దినం రోజునే ఆయన ప్రేమించేవారుగా ఆయన ప్రేమలో నిత్యము నిండుగా ఉండే బిడ్డలుగా ఉండగలిగే ప్రేమ కలిగి ఉంటాం. ఏమండి మరి దేవుడు ఎంత గొప్ప మనకి దయ చూపించాడు, ఆయన ప్రేమ కనుపరిచాడు. ఏమండి మరి ఆయన చేసిన మేలులు అన్నీ కూడా జ్ఞాపం చేసుకుంటూ ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకొని అట్టి రీతిగా మన సహోదరుల పట్ల అందరి ఎడల సమాధానం కలిగి ప్రేమ కలిగి నడుచుకునే విధంగా ఏమండి ఉందామని ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడైన నా కన్న తండ్రి, ఇంతవరకు నాయన మీ ప్రేమ ఎట్టుదో నువ్వు తెలుసుకునేలాగున్నా తండ్రి. నాయన మీ ప్రేమలో నాయన నీ నిత్యజీవం ఉన్నది, మీ ప్రేమలో స్వాతికం ఉన్నది, సమాధానం ఉన్నది తండ్రి. నాయన ప్రతి మీ ప్రేమ యందు నాయన మేము నిలకడగా ఉండగలిగే హృదయాలు మాకు అందరికీ దయచేయమని, నాయన స్వార్థబుద్ధి కలిగి మీ ప్రేమ కలిగి నడుచుకునే కృపను మాకు అందరికీ దయచేయమని, సమాధానం దయచూపమని పరిశుద్ధుడైన మా యేసునామమును ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, నమ్మదగిన మా మంచి దేవ, మీకు స్తోత్రములు. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మరలా మేము మీ ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకటానికి మీ సన్నిధిని మాకు అనుగ్రహింపచేసిన పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎంతగానో మీరు కాచి కాపాడారు, వందనాలు. ముందున్న కార్యాన్ని దీవించి ఆశీర్వదించి సమయాన్ని దీవెనకరంగా మలచండి, మీ ఆలోచనల ప్రకారంగా నడిపించండి, మీ కాపుదాలు ఉంచండి, మీరు మాత్రమే మహిమ పొందండి. క్రీస్తునామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనందరము కలిసి మరి వాతావరణం కాస్త ఇబ్బంది అనిపించినా మేలుకరంగా మనలను దీవించిన దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ వందనాలమ్మా లాలి. కనుక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక వివరణను మనము ప్రారంభించుకుందాం.
దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఆయన ప్రియమైనటువంటి పిల్లలను ప్రేమించి ప్రతి లేఖనాన్ని అనుగ్రహింపచేశాడు. సుమారుగా 40 నుండి 44 మంది మనుషులే, ప్రవక్తలే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ లేఖనాలను మనకు అందించారు. ఇది గొప్ప భాగ్యమని ఎంచాలి మనం. ఎందుకంటే దేవుని మాట లేకపోతే ఏది మనకు దొరకదు. దేవుని మాట లేకపోతే భూమి మీద మనం బ్రతకలేం. దేవుని మాట లేకపోతే న్యాయ అన్యాయాలు తెలియదు. ఏది వాస్తవమో, ఏది అబద్ధమో, ఏది నిజమో తెలియదు. ఎలా బ్రతకాలో తెలియదు. ఎలా ప్రారంభించాలో తెలియదు. ఏ విధంగా మన జీవితాలు కట్టుకోవాలో తెలియదు. ఎవరికి నచ్చినట్టుగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతాం. కనుక అలాంటి స్థితి లేకుండా దేవుడు ఏం చేశాడంటే లేఖనాలు మనకు అనుగ్రహింపచేశాడు. ఇది ఒక గొప్ప భాగ్యంగా మనం ఎంచాలి. అందుకే ప్రభువారు కూడా మాట్లాడినప్పుడు ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమునో గతించవు అన్నాడు. అంటే ఆకాశం భూమి కూడా గతించిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ మనం ఉన్నంత కాలం తప్పనిసరిగా ఆయన మాట మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది. అది ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందులో బాగానే అప్పొస్తున్నటువంటి పౌలు గారు కూడా మరి కొన్ని పత్రికలు రాశారు, మనకు తెలుసు. ఇంతకుముందు మనం కొన్ని పత్రికలు ధ్యానించాం. పత్రికలన్నీ కూడా పౌలు గారు ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పౌలు గారు రాసినప్పటికీ ఇవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు రాయబడ్డాయి. ఈ పత్రికలన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసి అభివృద్ధి కొరకు, విశ్వాసములో ఎదుగుట కొరకు ఈ పత్రికలన్నీ కూడా రాయబడ్డాయి. తన సొంత కవిత్వం కానీ సొంత మాటలు కానీ ఎక్కడ జోడించలేదు. ప్రతి విషయంలో కూడా దేవుడు చక్కగా ఆయన్ని వాడుకున్నాడు. అపోస్తలుడుగా ఆయన ఎంచుకున్న నాటి నుండి కూడా చాలా చక్కగా ఆయన ఉపయోగించుకుంటూ వచ్చాడు దేవుడు. మనం కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం బ్రతికినప్పుడు మన ద్వారా కూడా దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ అనేక విధాలుగా మనల్ని కూడా వాడుకుంటూ ఆత్మ రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, విశ్వాసపు ఎదుగుదల కొరకు మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఈ తెస్సలోనిక పత్రిక గ్రంథ విభజన మీకు ఫస్ట్ నేను చెప్పి తర్వాత మిగిలిన భాగానికి వెళ్తాను. మరి దీన్ని మీకు మనకు పరిచయం చేయాలి కాబట్టి ఈ తెస్సలోనిక పత్రిక గ్రంథ విభజనను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పత్రికను రచినటువంటి రచయిత ఎవరనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అటువంటి పౌలు గారు. ఇక్కడ మరి శ్రోతలు ఎవరు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మా బైబిల్ క్లాస్లో చాలా విషయాలు మనం చెబుతున్నాం, ప్రత్యేకించి ఇక్కడ మళ్ళీ చెప్పడానికి అవ్వదు. శ్రోతలు ఎవరు అంటే ప్రత్యేకించి ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు, తెస్సలోనిక సంఘం, ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలు. తర్వాత ఈ పత్రిక రాసినటువంటి కాలం, ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది అని అంటే క్రీస్తు శకం సుమారుగా 50 నుండి 54 సంవత్సరాల మధ్యకాలంలో రాశారు దీన్ని. క్రీస్తు శకం 50 నుండి 54 సంవత్సరాల మధ్యకాలంలో రాశారు. ఆ తర్వాత ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పత్రిక రాయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి ఈ పత్రిక రాయాలనుకున్నారంటే దానికి ఒక 7 అంశాలన్నా మీకు చెప్పాల్సి వస్తుంది. కనుక వరుస క్రమంలో మీరు అక్కడ రాసుకొని ఓకే, తర్వాత నెమ్మదిగా అర్థమవుతుంది, కంగారు పడకండి. తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు పౌలు గారు ఎందుకు ఈ పత్రికను రాయాలనుకున్నాడు, ఎందుకు అని అంటే మొదటిగా వారిని అభినందించడానికి రాశాడు. మొదటిగా ఏంటంటే తెస్సలోనిక ఉన్నటువంటి సంఘాన్ని అభినందించడానికి ఈ పత్రికను రాశాడు ఆయన. తర్వాత రెండవదిగా తెస్సలోనిక సంఘాన్ని ఆదరించడానికి రాశాడు. మొదటిగా అభినందించడానికి, రెండవదిగా వారిని ఆదరించడానికి రాశాడు. తర్వాత మూడవదిగా ఆ సంఘంలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి కనుక ఆ తప్పుడు సిద్ధాంతాలను సరిదిద్దడానికి రాశాడు. రాసుకునే వాళ్ళేమో రాసుకోండి, వినేవాళ్ళు వినండి. తప్పుడు సిద్ధాంతాలను సరిదిద్దడానికి రాశాడు. తర్వాత నాలుగవదిగా శ్రమలలో మీరు పట్టుదలతో ఉండాలి అని చెప్పడానికి రాశాడు. శ్రమలలో మీరు పట్టుదలతో ఉండాలి అని చెప్పడానికి రాశాడు. ఇక ఐదవదిగా వారిలో
ప్రేమ స్థిరంగా ఉండాలి అని చెప్పడానికి రాశాడు. ప్రేమ స్థిరంగా ఉండాలి అని చెప్పడానికి రాశాడు. ముందు మీరు చెప్పేస్తాను మీకు. తర్వాత ఎన్నైనాయి అక్కడికి? 5 అయినాయా? ఓకే, 6వది అయితే జీవితం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పడానికి రాశాడు. ఈ పత్రిక ఎందుకు రాశాడు? తెస్సలోనిక సంఘానికి అని చెప్పడానికి కారణాలు మాట ఇవన్నీ. జీవితం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త పడాలి మీరు అని చెప్పడానికి రాశాడు. ఆ తర్వాత 7వదిగా సంఘ నాయకులను లేదంటే నాయకులను గౌరవించి వారి మాటకు లోబడాలి అని చెప్పడానికి పత్రిక రాశాడు. నాయకులను గౌరవించి వారి మాటకు లోబడాలి అని చెప్పడానికి ఈ పత్రిక రాశాడు. రైట్, నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ముఖ్య ఉద్దేశంలో వారిని అభినందించడానికి పత్రిక రాశాడు. అభినందించడం అంటే మనకు తెలుసు కదా, తెలుసా? అభినందన వేరు, పొగడ్త వేరు. ఇది తెలుసా కనీసం? అభినందన వేరు, పొగడ్త వేరు. అభినందన చేసిన దానిని వారిని ప్రోత్సహించడానికి చెప్పేది. పొగడ్త పడగొట్టే ప్రమాదం ఉంది. పొగడ్త లేనిదాన్ని తెచ్చి చెప్పే ప్రమాదం ఉంది. పొగడ్త జీవితాన్ని పాడు చేసేది కూడా ఉంది. అందుకని ఊరికి నేను పొగడకూడదు కదా. అభినందించాలి ఖచ్చితంగా. ఒక మంచి పాట బాగా పాడావు, వెరీ గుడ్, చాలా బాగా పాడారు, వెరీ గుడ్ అని చెప్పాలి. వాక్యం తెలియకపోతే అది కూడా తప్పు అనుకుంటాం మనం. కనుక అది కాదు, ఇక్కడ అభినందించాలి. దేవుని యొక్క మాటను చెప్పడానికి ప్రయత్నం చేసి మంచిగా చెప్పావు, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు అని ప్రోత్సహించాలి, అభినందించాలంటారు దాన్ని. ఎవరు ఏం చెప్పినా కూడా మనకి నచ్చకపోతే, లేదంటే ఎవరే ఎంత బాగా చేసినా కూడా మనం అభినందించకపోతే వారిలో ఏహ్య భావం వస్తుంది. అభినందించడం వల్ల వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. కనుక వారిని అభినందించాలనుకున్నాడు పౌలు గారు. ఆ తర్వాత వారిని ఆదరించడానికి సిద్ధపడ్డాడు. అందుకు పత్రిక రాశాడు. ఎందుకు ఆదరించాలంటే బాధల్లో ఉన్నవారికి ఏం చేయాలి అంటే ఆదరణ కావాలి. బాధల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. వారు కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. కొంతమంది పంచుకుంటారు, కొంతమంది పంచుకోలేరు. అలాంటి వారి యొక్క మనస్సు తెలుసుకుని వారిని మనం ఆదరించాలి. కనుక ఆదరించడానికి కూడా పౌలు గారు సిద్ధపడి రాశాడు. తప్పుడు సిద్ధాంతాలను సరిదిద్దడానికి ఇష్టపడ్డాడు. అంటే ఏదైనా కూడా రైటే, అయితే తప్పుడు సిద్ధాంతాలు ఒక తప్పుగా వాక్యాన్ని తప్పుగా మాట్లాడినా, లేదంటే వాక్యమును దాటి ప్రయత్నం చేసి వెళ్ళిపోతున్నా, వాక్యమునకు లోబడకుండా వెళ్ళిపోతున్నా, అలాగే వాక్యమునకు విరుద్ధమైన పనులు చేస్తున్నా ఖచ్చితంగా సరిదిద్దాలి. సరిదిద్దాల వద్ద చెప్పండి? సరిదిద్దాలి. సరిదిద్దినప్పుడు లోబడేటువంటి మనసు కూడా ఉండాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక వాక్యాన్ని ప్రజెంటేషన్ చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చేతపట్టుకుని నువ్వేదో కొన్ని విషయాలు నేర్చుకుని చెప్పడానికి సిద్ధపడ్డావు. సిద్ధపడిన తర్వాత మనకి ఒక ఛానల్లో వెళ్తుంది కాబట్టి మరలా నువ్వు వాటిని ఒకసారి రిపీట్ చేసుకుని మరలా వాటిని ఒకసారి వినాలి. అలా విన్నప్పుడు నీకు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, అసలు నీ ముఖ కవలికలు ఎలా ఉన్నాయో, నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉందో, నీ చూపు ఎలా ఉందో, నీ పద్ధతులు ఎలా ఉన్నాయో, నీ యాటిట్యూడ్ అంటారు కదా. కనుక నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క హావభావాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయ్యో నేను ఇక్కడ ఇలాగా మాట్లాడాను, ఇది తప్పయింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అనే విషయాలు గ్రహింపులోకి వస్తాయి. ఒకవేళ అది నీ గ్రహింపులోకి రానప్పుడు నీ పై నాయకులు వాటిని చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకుని సరిదిద్దుకోవడానికి సిద్ధపడాలి. కనుక ఎవరమైనప్పటికీ కూడా గొప్పవాళ్ళమేం కాదు. కొన్ని విషయాల్లో మనకు లోపాలు ఉంటాయి. కానీ వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు లోబడే మంచి మనసు నీకు కూడా ఉండి తీరాలి. ఆ తర్వాత వారు శ్రమలలో పట్టుదలతో ఉండాలని చెప్పడానికి లెటర్ రాశాడు. నిజమే, చాలామంది ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతారంటే కృంగిపోతారు. సంతోషంగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ ఏదైనా కష్టం రాగానే ఏమైపోతారు? కృంగిపోతారు. వెంటనే ఎంతలాగా కృంగిపోతారంటే ఇంకా నా బతికైపోయింది, ఇంకా నేను ఇంక లేను అనుకున్న స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిని పర్వాలేదు, మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని వారిని ధైర్యపరిచి పట్టుదలతో దేవుని కొరకు బ్రతకడం నేర్పించాలి. అది పౌలు గారు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వారు ప్రేమ స్థిరంగా ఉండాలని చెప్పడానికి రాశాడు. ప్రేమ స్థిరంగా ఉండడం ఏంటంటే, ప్రేమ స్థిరంగా లేకుండా మారిపోయే అవకాశాలు ఉంటాయా?
నిన్న వర్తమానంలో చెప్పాను, అక్కడ మ్యారేజ్ వర్తమానంలో. ఉంటాయా చెప్పండి? స్థిరంగా ఉంటాయా? ప్రేమ స్థిరంగా ఉంటుందా? ఉండదు. ఎందుకని అంటే పద్ధతులను బట్టి, మనుషులను బట్టి, డబ్బును బట్టి, వస్తువులను బట్టి ప్రేమ ఏమైపోతూ ఉంటుంది అంటే మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ వీటన్నిటికీ అతీతం, అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రేమ కూడా స్థిరంగా ఉండాలి. మీ ప్రేమ చెక్కు చెదరకూడదు అని చెప్పడానికి ఈ లెటర్ రాశాడు. ఆ తర్వాత జీవితం పట్ల జాగ్రత్త పడాలి అని చెప్పడానికి ఈ లెటర్ రాశాడు. అంటే ఏంటన్నమాట, దేవుడు ఒక గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటం రావాలి. ఈ జీవితంలో ఎలా బ్రతకాలో రావాలి. ఏదో పొద్దున్న లేసాం, పని చేసుకున్నాం, అటు ఇటు తిరిగాం, కావాల్సింది తిన్నాం, అనుకున్నది తాగాం, ఆ సాయంత్రం అయింది పడుకున్నాం, పొద్దునే లేసాం, పనిలోకి వెళ్ళాం, ఏదో వచ్చాం, తిన్నాం, తాగాం, అయిపోయింది. ఇది కాదు లైఫ్. దీనికంటే ఒక సార్థకత ఉంది. ఎందుకంటే దేవుడు ఉత్తినే పుట్టించాడా? కారణం లేకుండానే మనిషిని పుట్టించాడా భూమి మీద? మీకు అర్థమవుతుందా? నేను ఏదో ఉత్తినే చెప్పుకుని వెళ్ళిపోతున్నానా? మీకు అర్థమవుతుందా? కారణం లేకుండా దేవుడు ఉత్తినే పుట్టించాడు ఇక్కడ మళ్ళంటే లేదు లేదు లేదు, ప్రతి దానికి కారణం ఉంది. ప్రతికి చెప్పాను ఈ విషయం. అంటే ఏంటి, లైఫ్ సర్కిల్ అంటూ కారణం లేకుండా దేవుడు ఏది భూమి మీద చేయలేదు. ప్రతి దానికి కారణం ఉంది భూమి మీద పుట్టించడానికి. మనం భూమిలో ఉన్న చిన్న చిన్న ఏలిక పాములతో సహా అన్నిటికీ కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు ఏది చేయలేదు. కనుక అలాగే మరి అన్ని చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న పురుగుల పట్ల కూడా దేవుడు అంత శ్రద్ధ వహించాడంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నప్పుడు మన పట్ల శ్రద్ధ వహించడా? మనల్ని పట్టించుకోడా? ఉత్తినే మనం పొద్దున్న లేచి పని చేసుకుని సాయంత్రం దాకా తిని పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి పని చేసుకుని ఇలా బ్రతకరా బాబు చాలు అని చెప్పడానికి మాత్రమే పుట్టించాడా అంటే లేదు లేదు. మన భూమికి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల మధ్యలో మనల్ని పుట్టించాడంటే ఒక బలమైన కారణం ఆయనకు కూడా ఉంది. అది మనకు తెలుసు. ఎఫెసీ పత్రిక 1:4-6 మనం ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. అక్కడ చదవండి, చదవండి తొందరగా ఆ మాట చదవండి, మళ్ళీ ఇందులోకి వచ్చేద్దాం. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అన్నాడు. చాలు, తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు. అంటే ఎందుకు నిన్ను నన్ను పుట్టించాడు అంటే భూమి మీద ఉన్న సకల జీవరాశులు, ప్రకృతి అంతా నీ కోసం, నువ్వు మాత్రం నా కోసం. అర్థమైంది ఈ మాట? సకల జీవరాశులన్నీ నీ కోసం నేను చేస్తే నువ్వు మాత్రం నా కోసం బతకాలి. నా కృపా మహిమకు కీర్తి తెచ్చేటట్టుగా నా చిత్త ప్రకారంగా నేను భూమి మీదకి పంపించాను కనుక నువ్వు నా కోసం బ్రతకాలి. కనుక జీవితం పట్ల జాగ్రత్త పడాలి. ఇదే లైఫ్ అనుకోకూడదు. మనం బ్రతికేటువంటి బ్రతుకు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందా లేదా అని మనము కాస్త ఎంక్వైరీ చేసుకుంటే మంచిది. మనంతట మనం ఎప్పుడైనా అలా చేసుకుంటామా? వింటున్నారా? నిద్రపోతున్నారా? ఎప్పుడైనా అలా ఎంక్వైరీ చేసుకుంటామా? మనం పక్కోళ్ళ లైఫ్ గురించి బాగా చూస్తాం. మన లైఫ్ ఎట్లా ఉందో మనం చూసుకోగానే పక్కోళ్ళు ఎలా ఉన్నారని చూసుకుంటూ ఉంటాం. పక్కింట్లోకి ఏమొచ్చినా చూసుకుంటూ ఉంటాం, కానీ మన లైఫ్ చూసుకోం. అదే మనం చేసే పెద్ద పొరపాటు. ముందు మన గురించి మనం ఆలోచించుకుంటే చాలా మంచిది కదా. ఇతరుల గురించి తర్వాత. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా ఎదిగిపోతున్నారు, వాళ్ళు అలాగ అయిపోతున్నారు, ఇలాగ అయిపోతున్నారు, కనీసం నేను ఇలాగన్నా అయిపోయాను, ఏం వద్దిక. నా గురించి నేను ఆలోచించుకుంటే నా లోపాలేంటో నాకు అర్థమవుతాయి. కాబట్టి నా జీవితం పట్ల నేను ఏం శ్రద్ధ కలిగి ఉన్నానన్న విషయం కూడా తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అక్కడ 7వ మాటగా నాయకులను గౌరవించి వారి మాటకు లోబడాలని చెప్పడానికి లెటర్ రాశాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఏంటంటే పై నాయకులు అనగానే సేవకులు, ప్రవక్తలు, యాజకులు, ఏదైనా పేరు పెట్టు. కనుక వారికి లోబడాలి. నీ పై నాయకులకు, సేవకులకు నువ్వు లోబడాలి. నువ్వు లోబడి పని చేయాలి. వారి మాట వినాలి. నువ్వు వారి మాట గౌరవించాలి. అంటే ఆ స్థితి ఆ సంఘంలో ఉంది కనుకనే పౌలు గారు అది కూడా చెప్పడానికి సిద్ధపడ్డాడు. నువ్వు లోబడాలనేటువంటి విషయాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాడు. చాలా చోట్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో సేవకునికి లోబడకపోవడానికి కారణం సేవకుడు ఉన్నాడు, అలాగే ఆ సంఘం కూడా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైంది, భయంకరమైంది. ఇది ఎప్పుడూ కూడా పరిధి దాటి దేవుణ్ణి అవమానపరిచేటువంటి స్థితికి వెళ్ళిపోకూడదు. కుటుంబ యజమానికి గౌరవం లేనప్పుడు కుటుంబం ఏం బాగుంటుంది చెప్పండి? బాగుంటుందా? నీ ఇంటి యజమానికే గౌరవం లేనప్పుడు కుటుంబం ఏం బాగుంటుంది? 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు ఒక భార్యగా నీ యజమానిని తుంచి మాట్లాడు, చూద్దాం. తుంచి మాట్లాడు నీ యజమానిని. విలువ ఉంటుందా? లోపల అనుకుంటారు పైకి అనకపోయినా. ఎప్పుడైతే నీ ఇంటి యజమానికి గౌరవం ఉండదో అప్పుడు నీకు కూడా విలువ పోయినట్టే లెక్క. కనుక ఇంటి యజమానిని గౌరవించాలి,
సంఘ సేవకుని నాయకుని కూడా గౌరవించి ప్రేమించాలి, ఆ మాటకు లోబడాలి. కనుక ఈ పత్రిక రాయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇవన్నీ కూడా పౌలు గారు కలిగి ఉన్నాడు. అందుకే ఈ మాటలన్నీ చెప్పాడు. రైట్, ఎన్నైనా అక్కడికి 4 అయినాయి కదా. ఐదో మాట, ఐదో విషయం ఏంటంటే ఈ పత్రికలో ముఖ్య పదం ఏంటి? ఈ పత్రికలో ముఖ్య పదం ఏంటంటే 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 7వ వచనంలో. దేవుడు నాకు ఇచ్చిన వాటిని నేను మీకు చదివి చెప్తున్నాను, విషయాలు గుర్తుపెట్టుకోండి. 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఇలా ఉంది: పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ముఖ్య పదం అదే అనిపించింది నాకు, అందుకే అది రాశాను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు మనలను పిలవలేదు. అందుకని వివాహ వర్తమానంలో చెప్పేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము చూడండి, అక్కడ 4, 5, 6, 7 వచనం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, అక్కడ కూడా మాట నిన్న అక్కడ చదివి చెప్పాను ఆ మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము చదివి 4వ వచనమే. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అంటే మీరు అలా ఉండకూడదు, మీరు అలా బ్రతకూడదు, మీరు పవిత్రులుగా బ్రతకాలి. ఇది దేవుని ఉద్దేశం. కనుక ఈ పత్రికలో ముఖ్య పదం నాకు అది అనిపించింది, అందుకే మీకు అది రాశాను. తర్వాత ముఖ్య అధ్యాయము, ఈ పత్రికలో ముఖ్య అధ్యాయం ఏంటంటే 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు రాశాడు, ప్రత్యేకించి కొన్ని సంగతులు చెప్పాడు అక్కడ, అందుకే 4వ అధ్యాయం చెప్పాను మీకు. తర్వాత ఈ పత్రికలో ముఖ్య వచనం ఏంటి? ముఖ్య వచనం ఏంటి ఈ పత్రికలో అంటే 5వ అధ్యాయము 9వ వచన భాగం. 5వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని ఉగ్రత పాలగుటకు పిలవలేదు, నియమించబడలేదు. అంటే ఈ దేవుని ఉద్దేశంలో ఆ ముఖ్య వచనం ఏంటి అని అంటే మనల్ని రక్షించాలన్నది దేవుని సంకల్పం. అందుకే మనల్ని పుట్టించాడు కానీ మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసి ఏపేయాలని కాదు. చాలామంది ఏమంటారు, నువ్వు నరకానికి పోతావు. అసలు దేవుడు నరకానికి పోవడానికి మనల్ని పుట్టించలేదు, నరకానికి పంపాలని అస్సలు పుట్టించలేదు. మీరు కూడా ఆలోచించండి, మామూలుగా ఏ తండ్రి అయినా బిడ్డ నాశనం అయిపోవాలని కోరుకుంటాడా? కోరుకున్నవాడు తండ్రి అవుతాడా? ఈ ప్రశ్న వాళ్ళు వేస్తారు, మనం కూడా వేసుకుందాం పోనీ. కనుక దేవుని ఉద్దేశం ఏంటి అంటే దేవుని చిత్తానుసారంగా ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఇది ఆయన ఉద్దేశం. అంతే తప్ప ఉగ్రత పాలవ్వాలని అస్సలే కానే కాదు. కనుక ముఖ్య వచనంగా ఆ మాట జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత ఇందులో ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ఏంటి? యేసుక్రీస్తు ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ఎలా కనిపిస్తున్నాడంటే నాకు అర్థమైంది, ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు, త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు. ఇక చివరిది 9వది సంక్షిప్త వివరణ. సంక్షిప్త వివరణ. రైట్, ఇక్కడ వరకు మీకు గ్రంథ విభజన జ్ఞాపకం చేశాను నేను. ఫస్ట్ ప్రారంభం తప్పదు, మరి ఇది వినాలి. గ్రంథ విభజన, అలాగే మరి దాని యొక్క పరిచయం కూడా చేశాను మీకు. ఇక పట్టణం అని పెట్టుకున్నారా? రైట్, ఈ పట్టణం గురించి కొన్ని సంగతులు మనం వినాలి. ఈ పట్టణం గురించి ఇది చాలా పురావస్తమైనటువంటి పట్టణమే, ఇది కూడా చాలా గొప్ప పట్టణమే. ఈ పట్టణం 100 కొలది సంవత్సరాలకు ముందుగానే ఈ పట్టణం ఉంది అని చెప్తారు. అలాగే ఈ పట్టణము మొట్టమొదటిగా ఏంటంటే ప్రధానంగా ఆ కాలంలో ప్రధానమైన ఒక 3 ఓడరేవులు ఉన్నాయంటండి. ఓడరేవులు, ఒకటి ఎఫెసీ పట్టణంలో ఉంది, ఇంకోటేమో కొరింథీ పట్టణంలో ఉంది. ఓడరేవులు అంటే తెలుసు కదా? ఓడరేవులు అంటే తెలుసా మిమ్మల్ని అమ్మా? తెలుసా తెలీదా? బస్ స్టాండ్లో ఏమవుతాయి, రైల్వే స్టేషన్లో ఏమవుతాయి, విమానాశ్రయంలో ఏమవుతాయి, మరి ఓడరేవులు ఏమవుతాయి అనుకుంటున్నారు? అయ్యి బాబు, అంత బాగా సూపర్గా చెప్పారండి మీరు ఇంటెలిజెంట్లు, మీరు ఇంటెలిజెంట్లు. మీరు ఓడరేవు అంటే బస్ స్టాండ్లో బస్సు ఎలాగాగిద్దో ఓడరేవు అంటే వాళ్ళు ఆగుతాయి, దాన్ని ఓడరేవులు అంటారు. దునియా ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతాలన్నింటిలో ఒకటి ఎఫెసీలో ఉంది, ఒకటి కొరింథీలో ఉంది, రెండవది ఈ తెస్సలోనికా పట్టణంలోనే ఉందంటండి. ప్రధాన ఓడరేవుల్లో ఒకటి. ఆ తర్వాత ఇది మాసిదోనియా ప్రాంతానికి రాజధాని. ఇది ఏది?
ఈ తెస్సలోనిక పట్టణము మాసిదోనియా ప్రాంతానికి రాజధాని. తర్వాత మూడవది ఏంటంటే యూదులు ఎక్కువగా ఉండేటువంటి పట్టణం అది. ఆ ప్రాంతంలో ఎక్కువగా యూదులు, తర్వాత గ్రీకులు వచ్చారు, కానీ యూదులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అది. ఎందుకు యూదులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అని అది చెప్పారు అంటే, చూడండి ఒకసారి అపొస్తలుల కార్యం, జస్ట్ అలా టచ్ చేసి మళ్ళీ వెనక్కి వద్దాము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం. 17 1వ వచనం. వారు అంఫిఫోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికాకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను అన్నాడు. యూదుల సమాజ మందిరం ఉంది. సమాజ మందిరం అంటే సినగోగులు అంటారు వాటిని. సమాజ మందిరాలు, ఇప్పుడు మనం చర్చ ఎలాగ అంటున్నాము, దేవాలయం అని మనం ఎలాగ అనుకుంటున్నాం, అలాగే అప్పుడు వాళ్ళకి సమాజ మందిరాలు. ఓకేనా? కనుక అలాగ సమాజ మందిరం ఉందా ఏరియాలో అంటే అక్కడ యూదులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పబడింది. తర్వాత నాలుగవది ఏంటంటే పౌలు గారు తన 2వ సువార్త ప్రయాణములో ఈ పట్టణంలో సువార్త అందించాడు. 2వ సువార్త ప్రయాణం, మిషనరీ ప్రయాణం అంటారు. పౌలు గారు ఎన్ని ప్రయాణాలు చేశారు? ప్రత్యేకించి 3 ప్రయాణాలు చేశారు. మొదటి సువార్త, 2వ సువార్త, 3వ సువార్త, 3 సార్లు ప్రయాణం చేశారు ఆయన. అవన్నీ కూడా మీకు బుధవారం క్లాసులో చెప్పాను నేను. కనుక తన 2వ సువార్త ప్రయాణంలో ఈ పట్టణాన్ని దర్శించి అక్కడ సువార్తను అందించి ఆ ప్రాంతంలో అక్కడ మరి సంఘాన్ని అక్కడ స్థాపించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇదొక విచిత్రమైనది ఏంటంటే ఈ తెస్సలోనిక పట్టణం, ఈ తెస్సలోనిక అనే పట్టణానికి జయించినది, అన్యాయము జయించినది అని అర్థమంట. అన్యాయము జయించినది అని అర్థం. చాలా విషయాలు కొన్ని చెప్పారు, కానీ అన్యాయము జయించినది అని అర్థం. అలాగే ఈ తెస్సలోనిక పట్టణంలో ఒక విచిత్రం ఏంటంటే ఇది క్రీస్తు పూర్వం 315వ సంవత్సరంలో ఒక ప్రాచీనమైనటువంటి పట్టణం అయితే అక్కడ వేడి నీటి ఓటలు ఉండేవంట. ఏంటవి? వేడి నీటి ఓటలు అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు కూడా. కొన్ని చోట్ల నీళ్ళు, ఇప్పుడు సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయా? మన ఏరియా నీళ్ళు కూడా సప్పగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని ఉప్పుగా ఉంటాయి. అలాగే వేడి నీటి ఓటలు అంటారు. అంటే అక్కడ వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఓటలు అన్నమాట. మృత సముద్రం అంటారు, వెళ్తే చచ్చిపోతారంటారు. ఉప్పు సముద్రం అంటారు, వెళ్తే చచ్చిపోతారంటారు. అలాగే ఇది కూడా ఆ ప్రాంతంలో ఈ ఉండడం బట్టి అక్కడ ధర్మ అని పిలువబడేటువంటి ఒక పట్టణం దగ్గరలో కస్సాండర్ అనేటువంటి వాడు ఈ తెస్సలోనిక పట్టణాన్ని కట్టించాడు. కస్సాండర్, ఏం పేరు ఆయన పేరు? కస్సాండర్. ఈ కస్సాండర్ అనేవాడు ఎవడు అనంటే అలెగ్జాండర్ చక్రవర్తి సైన్యాధిపతులలో 4 ప్రధానమైన సైన్యాధిపతులలో ఈ కస్సాండర్ అనేవాడు ఒకడు. చరిత్ర లోతులోనికి వెళ్ళాలి, నేర్చుకోవాలి. చరిత్ర ప్రారంభించేటప్పుడే చాలా కష్టం పాఠం. ఎందుకు చెప్పండి? ఇప్పుడు పునాది వేసిన కష్టమా, పైన మెట్లు కట్టడం, పైన గోల కట్టడం కష్టమా? పునాదే కదా కష్టం. మరి పునాది చెప్పేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. పునాది వేసేటప్పుడే కదా. ఏమండి, పైన అంతా 2 లక్షలు లాగితే కింద 4 లక్షలు లాగేది ఇది పునాదే కదా. మరి పునాది అంత కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కస్సాండర్ అనేవాడు ఈ తెస్సలోనిక పట్టణాన్ని కట్టించాడు. ఇతను ది గ్రేట్ అలెగ్జాండర్ అంటాం కదా. అలెగ్జాండర్ ఎవరు? ఏ చక్రవర్తి? గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం కదా. అక్కడ ఆయన దగ్గర ఒక ప్రధానమైన 4 సైన్యాధిపతులు ఉంటే అందులో ఒకడు ఈ కస్సాండర్. ఈ కస్సాండర్ అసలు ఈ పట్టణాన్ని ఎందుకు కట్టించాడు అంటే విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతం, ఈ తెస్సలోనిక కట్టకముందు ఆ ప్రాంతం చాలా అందంగా ఉండేదంటది. వేడినీటి ఓట్లతో చాలా అందంగా ఉండేది. అయితే ఆ ప్రాంతాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా చూసి చాలా సంతోషపడ్డాడంట. సంతోషపడి ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పట్టణానికి కట్టి తెస్సలోనిక అని పేరెట్టాడు. కారణం ఎందుకు అలా పేరెట్టాడంటే ఈ కస్సాండర్ అనేవాడు అలెగ్జాండర్ సహోదరి ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అలెగ్జాండర్ చెల్లి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు తెస్సలోనిక. అర్థమైందా?
అలెగ్జాండర్ చెల్లి తెస్సలోనిక అని పేరు ఆ పట్టణానికి వచ్చింది. కాబట్టి ఇతను ఏం చేశాడంటే అక్కడ ఆ పట్టణాన్ని కట్టించి దానికి తన భార్య పేరున తెస్సలోనిక అని పేరెట్టి ఆ ప్రాంతాన్ని ఆమెకి ఇచ్చాడనమాట. అక్కడ వాళ్ళు అప్పుడు అలాగే కదా పెంచుకునేవారు. మన తాత ముత్తాతలో ఎవడో ఏ తాతో తెలియదు, ఆ తాత వచ్చి ఈ మూలన పడ్డాడు. ఈ మూలన పడ్డాడు కాబట్టి ఇక్కడ ఇది ఒక రకంగా తయారైపోయింది. ఇక్కడ ఇలాగా ఇంకొకటి వెళ్ళి ఆ మూలన పడ్డాడు, అది అలా తయారైపోయింది కదా. కనుక ఆ భార్య మీద ప్రేమ చేత పట్టణం కట్టి పట్టణానికి ఎవరు పెట్టేశాడు? తెస్సలోనిక అని పెట్టేశాడు. అంతే. మనకి ఇంతకుముందు కలకత్తా పేరు మనకు తెలుసు, కలకత్తా అని తెలుసు. దాని పేరు ఇప్పుడు ఏంటి? కోల్కత్తా. అదేం కత్తో మరి, కోల్కత్తా అని పెట్టారు. మనకు బొంబాయి అని తెలుసు, ఇప్పుడు ఏమంటున్నారు? ముంబాయి అంటున్నారు. అలాగ పేర్లు మార్చేశారు. ఎవరి పేర్లు పెట్టేశారో మనకు తెలియదు. అలాగా ఇతను కూడా తెస్సలోనిక అని తన భార్య పేరు దానికి పెట్టేశాడు. అది చాలా అందమైన పట్టణం, అతనికి బాగా నచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టేశాడు. మరి మీరు కూడా ఏదైనా ఒక పట్టణాన్ని కట్టేస్తే మరి దానికి కూడా మీ మనవరాల పేరు పెట్టండి, ఏదోటి పెట్టండి అంతే. కడతారు కట్టణాలు, పెద్ద పెద్ద అంతఃపురాలు. కనుక ఎక్కడ ఆగాం ఇప్పుడు మనం? తెస్సలోనిక పట్టణం దగ్గర ఆగాం. అర్థమైంది కదా. ఇది చాలా అందమైనటువంటి పట్టణం. అంతేకాదు ఇంకో చిన్న విషయం కూడా ఉంటుంది దీనికి. ఇది రోముని తూర్పుతో అనుసంధానించే ప్రధానమైనటువంటి రహదారి ఉందంట. అది ప్రధాన రహదారి అంటే మనం దాన్ని ఇక్కడ ఏం చెప్తాము? బైపాస్ సర్జరీ చేయాలి. తెలుసా సర్జరీ అంటే? నవ్వుతున్నారు. బైపాస్ సర్జరీ అంటే కనుక బైపాస్ అంటే మనకి ఇప్పుడు ప్రధాన రహదారులు అంటాం, వాటిని బైపాస్ అంటాం కదా. ఆ రోజుల్లో ఇటు నుంచి వచ్చిన ఈ తెస్సలోనిక పట్టణాన్ని ఆనుకుని ఒక పెద్ద ప్రధానమైనటువంటి బైపాస్ రోడ్డు, ప్రధాన రహదారి ఉండేది. ఎవరు వచ్చినా కూడా ఆ రహదారి గుండానే దాటి వెళ్ళాలటండి. దాన్ని ఎగ్నాటియా అంటారు. దీన్ని ఏమంటారంటే ఎగ్నాటియో అంటారు. తెస్సలోనిక పట్టణం ఆనుకుని రహదారి ఉంది. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, 4 రోడ్లు సెంటర్ ఉన్నడికి ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా ఒక సెంటర్లాగా ఎదిగిపోతూ ఉంటుంది. వ్యాపారం కానీ కదా, ఏవైనా సరే వాణిజ్యం అంతా అక్కడి నుంచే బాగా డెవలప్ అవుతుంది. ఎవడో పిచ్చోడు వస్తాడో మూలలో ఒకటి వేసుక ఏదో చిన్న టీ కొట్టు పెడతాడో, ఈడెవర్రా పిచ్చోడు ఇక్కడ టీ కొట్టాడు అనుకుంటాం మనం. ఆ తర్వాత పెద్ద సెంటర్ అయిపోద్ది. అది ఆడికి తెలుసు ఇది రేపొద్దున పెద్ద సెంటర్ అయిపోద్దని, కాబట్టి వాడు కనిపెట్టాడు. అలాగే ఈ తెస్సలోనికని కనిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎవరో కస్సాండర్ అనేటువంటి ఆయన. కనుక ప్రధాన రహదారిగా ఉంది అది. ఆ తర్వాత ఈ పౌలు గారు ఈ లెటర్, ఈ తెస్సలోనిక పత్రికను కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడే, కొరింథీ సంఘం దగ్గర ఉన్నప్పుడే ఈ లెటర్ రాశాడని అంటారు. అంతేకాదు మొట్టమొదటిగా పౌలు గారు ఈ తెస్సలోనిక పత్రిక రాశాడు, ఇది రాసేటప్పుడే గలతీ పత్రిక కూడా రాశాడు అని అంటారు. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు బైబిల్ పండితులు. కానీ ఫస్ట్ ఇది రాశాడు, దీంతో పాటుగా గలతీ పత్రిక రాశాడని కొందరు అంటారు, లేదు గలతీ రాసి ఇది రాశాడని కొంతమంది అంటారు. ఏదేమైనా పత్రిక రాయడం అనేది దేవునికి ముఖ్యమైనది కనుక దేవుడు అది రాయించి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు చెప్పిన పాఠం అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ కదా, ప్రారంభం కదా, మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ అర్థమైందా? మిగతా వాళ్ళకన్నా అర్థమైందా? కనీసం చదువుకున్న వాళ్ళకన్నా అర్థమైందా? మేధావులకి అర్థమవుతుంది అనుకోండి, మేధావులకి. నేను అందుకే అన్నాను కదా, బుధవారం మరలా మీకు నేను బోర్డు మీద రాసి చక్కగా మరలా వాటి గురించి కొన్ని విషయాలు చెప్తాను అలాంటి వారి కోసం. ఓకేనా జ్ఞానమణి గారు? రైట్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సంఘము, సహవాసము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా ఎదిగి ఫలించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అయితే దేవుని సేవకులు స్వామి గారు ప్రస్తుతం ఉన్న దినాలను బట్టి కొన్ని విషయాలు క్లుప్తంగా చిన్న విషయాలు జ్ఞాపకం చేశారు. అవి ఆయన చెప్పినవి, ఇప్పుడు చెప్పబోయేవి. ఆ విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మనకు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా 4 వైపుల నుంచి మనకు భద్రత ఉంది. 4 వైపుల నుంచి మనకు భద్రత ఉంది. పైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు మనకు భద్రతగా. అలాగే మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా ఉంది.
అంటే మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఎదగాలో. భద్రత అంటే తెలుసు కదా, భద్రత అంటే కాపాడేది, రక్షించేది అని. పైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, కింద దేవుని వాక్యం ఉంది. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు. అంతేకాదు దేవుని సేవకులు కూడా మనకు తోడ్పాటుగా ఉన్నారు. ఎంతమంది అయ్యారు అంటే 4 వైపులా మనకి భద్రత ఉంది. అయితే 4 వైపులా భద్రత ఉండడం ఎంత నిజమో, ఎంత వాస్తవమో, అలాగే 4 వైపులా అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా ఉన్నాయి, అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇవి మనకు తెలియాలి, ప్రత్యేకించి మనకు అర్థం కావాలి. ఏంటవి అని అంటే, ఒకటి మత సమస్య, ఆచారాలు. మత సమస్య, ఆచారాలు. ఎక్కడ ఇదంతా అంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా కాదు, మన చుట్టూ ఉన్న ప్రదేశాల మధ్యలో కాదు, ఇవి వ్యాపించి ఉన్నాయి. వీటి మధ్యలో మనం నలిగిపోతూ ఉంటాం. దేవుడు అవునంటే ఇది కాదంటది, ఇది కాదంటే దేవుడు అవునంటాడు. ఈ రెండింటి మధ్యలో నలిగిపోతూ ఉంటాం. అలాగే రెండవది ఏంటంటే మార్గము, ఆత్మీయత. మనమేమో మార్గములో, ఆత్మీయతలో ఎదగాలంటాం, లోకమేమో మతంలో, ఆచారాల్లో ఎదగాలంటది. మూడవది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో వైరుధ్యం, ఈ రెండింటి మధ్యలో తేడా ఉండడం వల్ల ఈ రెండు విభేదిస్తూ ఉంటాయి, వ్యతిరేకంగా విభేదిస్తూ ఉంటాయి, గొడవ పడుతూ ఉంటాయి. ఏవి? అటు మత సమస్య, ఆచారం, ఇటేమో ఆత్మీయత, మార్గం. ఈ రెండిటికి పడదు, విభేదిస్తూ ఉంటాయి. ఈ రెండు మన మనసులో ఉంటాయి. ఈ రెండిటితో గొట్లాడ జరుగుతూ ఉంటుంది. సమస్యలు చెప్తున్నాను, 4 వైపులో ఉన్న సమస్యలు చెప్తున్నాను. నాలుగవది ఏంటంటే మతం ప్రజలకు ఇబ్బంది పెడుతుంది. తనకు ఒక విశ్వాసం, తన మార్గం తనను ప్రేరేపిస్తుంది, నువ్వు వెళ్ళి సువార్త అందించు, దేవుని కొరకు పని చేయి, నువ్వు దేవుని కొరకు బ్రతుకు అని. మతము, ప్రభుత్వము పక్కన ఏం చేస్తుంది? దాడి చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఈ రెండింటి మధ్యలో చూడండి, విశ్వాసిగా, సేవకులుగా ఏమైపోవాలి ఇప్పుడు మనం అంటే? నలిగిపోవాలి. 4 అంతల భద్రత ఉంది, అదే పక్కన సేమ్ టైం 4 అంతల సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నించాలి, దేవుని కొరకు జీవించడానికి కలలు గనాలి, అలాగే బ్రతకాలి. ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, పెద్దోడేమో ఓ కూర వండమన్నాడు, చిన్నోడు ఓ కూర వండమన్నాడు, భర్త ఓ కూర వండమన్నాడు, నీకేమో ఓ కూర ఇష్టం. ఏ కూర వండుతావు? మీకు అర్థం అవడానికి అడిగాను అది. చెప్పండి, ఏది వండుతావు? 4 వండుతావా? కడకి దాకా చెంబు తెప్పాలని అక్కడ పడేసి నీకు ఇష్టం నచ్చింది, ఏమన్నా నచ్చింది అది వండుకోండి అని చెప్పి వెళ్ళిపోతావు బయటికి కదా. ఇదే ఇంత చిరాకైతే 4 సమస్యలు చుట్టూరు ముట్టి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే ప్రభు కొరకు చక్కగా బ్రతకాలి. ఎలా బతుకుతాం? అందుకే 4 అంతల భద్రత మనకు తోడుగా ఉంది. పైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, కింద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క సేవకులు ఉన్నారు. ఈ భద్రతతో ఈ సమస్యలను ఎదిరించుకుంటూ ప్రార్థనతో దేవుని మహింపరుస్తూ వెళ్ళాలి. అందుకనే నీకంటూ ఒక సంఘం ఉండాలి, నీకంటూ ఒక సహవాసం ఉండాలి, నీకంటూ ఒక కాపరి ఉండాలి. కోతి గెంతినట్టుగా, కోతి చూడ అక్కడ ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మించి ఆ చెట్టు మీద గెంతుతున్నట్టుగా ఎప్పుడు గెంతకూడదు. ఒక స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి, ఒక స్థిరమైనటువంటి సంఘం ఉండాలి, నీకంటూ ఒక కాపరి, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, సహవాసం ఉండాలి. నేను ఇక్కడ 4 రోజులు ఉంటాను, అక్కడ 4 రోజులు ఉంటాను, తర్వాత అటు వెళ్తాను ఇటు వెళ్తానంటే నువ్వు కయ్యనువా? కయ్యను దేవుడు ఏం చేశాడు? నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అన్నాడు. ఇలాంటి వాళ్ళని స్వామి గారు పేరెట్టారు, ఏమనంటే ఆత్మీయ దేశ దిమ్మర్లు అంటే ఇల్లు. వీళ్ళకంటూ ఒక స్థిరత్వం ఏమీ లేదు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనం చెడిపోతాం. అటు దేవునికి దొరకలేము, ఇటు కుటుంబానికి దొరకలేము, అటు లోకానికి దొరకలేము, అపవాదికి దొరుకుతాం. కనుక ఎప్పుడు అలాంటి పరిస్థితి మన జీవితాల్లో రాకూడదు. ఈ తెస్సలోనిక పత్రికను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో దేవుడు రాయిస్తే పౌలు గారు రాయించాడు. దీనికంటూ యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి పాటలు, ఆయన బాధ, ఆయన శ్రమ, ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన చెప్పినటువంటి విధానాలు, ఆయన యొక్క ప్రేమ, ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి పౌలు గారు ఈ సంఘానికి తెలియజేస్తూ ఎన్నో విషయాలు రాయించాడు. ఆయన ప్రభు ఎలా రాబోతున్నాడో, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో, మనం ఎట్లా ఉన్నామో
మేము మీ మధ్యలో ఎలాగున్నామో, నాయకులుగా మేమేం చేస్తున్నామో, విశ్వాసులుగా మీరు ఏ స్థితిలో ఉన్నారో, ప్రభు రాకడొచ్చే సమయానికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో, మనం ఎలా ఉండాలో, మనం ఎలా అభివృద్ధి పొందాలో, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ పత్రిక ద్వారా దేవుడు రాయించాడు. కనుక ప్రభు చిత్తమైతే మరలా మనందరము కలిసి ప్రతి వారం ఈ పత్రికను ధ్యానిద్దాం. మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. మీ నామాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మమ్మల్ని బలపరిచి, మేము నశించిపోకుండా, ఈ లోకంలో కలిసిపోకుండా, విశ్వాసము చెదిరిపోకుండా ఉండడానికి మీ సహాయమును అందించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా, విన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మేము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, ప్రేమను విడిచిపెట్టకుండా, ధైర్యవంతులుగా, ప్రేమ కలిగిన వారిగా ఎదుగుతూ ఈ తెస్సలోనిక పత్రిక ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకుని మరలా మేము స్థిరంగా ఎదగడానికి మీ మంచి సహాయమును మీరు మాకు అందించండి. దైవికమైనటువంటి చక్కటి తలంపులు మాకు ఇవ్వండి. మీ ఆలోచనల మధ్య మా విశ్వాసమును కాపాడుకున్నటకు సహాయమును దయచేయించండి. 4 గంటల సమస్యలు చుట్టూ ఉన్న 4 గంటల భద్రతతో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రభువా, మేము మరింత స్థిరమైనటువంటి పునాది వేసుకుని బ్రతకడానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పాటు చేసిన పరిశుద్ధ బలలోనికి మేము వెళుతున్నాం. సహాయం చేయండి. మీ నామానికి మహిమకరంగా నడిపించండి. మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.